నాడు నేతన్నల ఆత్మహత్యలతో విలవిలవలాడిన సిరిసిల్ల నేడు విద్యా నిలయంగా మారింది. తెలంగాణ సాయుధ పోరాటంలో పౌరుషాన్ని చాటి చెప్పుతూ పోరుగడ్డగా నిలిచింది సిరిసిల్ల. ఈ సిరిసిల్ల గడ్డపై జ్ఞానపీఠ అవార్డు గ్రహీత దివంగత ప్రముఖ కళాకారుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆయన ఈ సిరిసిల్ల గడ్డపై జన్మించాడు. ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో 2,09,000 ఓట్లు ఉన్నాయి. ప్రధానంగా అత్యధికంగా పద్మశాలి ఓటర్లు ఉంటారు. పద్మశాలి తరువాత గౌడ, మున్నూరు కాపు, ముదిరాజు, రెడ్డి సామాజిక వర్గం కూడా కొద్దిగా ఓట్లు ఉంటాయి. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఇక్కడ చెన్నమనేని రాజేశ్వరరావు 6 సార్లు సిరిసిల్ల నుంచి విజయం సాధించారు. 67, 78, 85, 94, 2004లో. ఈ నియోజకవర్గ విశేషం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ 2001లో ప్రారంభించారు. ఆ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రేగులపాటి పాపారావు ఎమ్మెల్యే. ఆయన ఈ పార్టీ పెట్టిన 15 రోజుల్లోనే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపికై 2001లో అప్పుడు కేసీఆర్ లేడు, కేటీఆర్ లేడు, హరీష్ రావు లేడు, ఏకైక శాసనసభ్యుడు 2001లోనే రేగులపాటి పాపారావు. అప్పుడు కేసీఆర్కి అర్థమైంది, నా సొంత గడ్డ సిద్దిపేట కాదు, నా కరీంనగర్ కాదు, దానికంటే కూడా తెలంగాణ ఉద్యమం ఉరకలు వేస్తున్న గడ్డ సిరిసిల్ల గడ్డ అని అర్థమైంది. ఆ రోజే ఆయనకి మనసులో పడింది, నా కుమారుడిని అమెరికా నుంచి తెస్తే ఈ నియోజకవర్గంలో పెడితే చాలా సురక్షితం అని చెప్పి ఆ రోజున ఆలోచన చేశాడు. కేటీఆర్ 2004 సంవత్సరం వరకు 2004 ఎన్నికలు పూర్తయ్యే వరకు అమెరికాలోనే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఏమాత్రం నమ్మకం, విశ్వాసం లేదు. ఒకానొక దశలో కేటీఆర్ ఆయన స్నేహితులతో అన్నాడంట, మా నాయన్ని ఆరోగ్యం చెడగొట్టి రెచ్చగొట్టి అక్కడేదో టీడీపీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి మరి విజయరామారావు, అది మా వెలమ సామాజిక వర్గం చెందిన ఆయనకి మంత్రి పదవిలో స్థానం కల్పించడం వల్ల కేసీఆర్కి రాని కారణం వల్ల అనవసరంగా రాజీనామా చేసి పార్టీ అని పెట్టి వచ్చేనా పోయేనా. అంత మహానాయకుడు మర్రి చెన్నారెడ్డి 1969లో తొలి ఉద్యమం, ఉవ్వెత్తున ఎగిసిపోయిన ఉద్యమం. 69లో టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి పార్టీ పెడితే ఏకంగా 11 మంది లోక్సభ సభ్యులు గెలిచారు. 3 సంవత్సరాల పార్టీని తర్వాత మర్రి చెన్నారెడ్డిని ఇందిరాగాంధీ బుజ్జగించేసి ఉద్యమం మీద నీళ్లు పోసేశారు. అలాంటి తొలి దశ ఉద్యమం సాధించలేకపోయాం. ఇప్పుడు ఏమవుతుంది? అయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ప్రతిపక్షంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఇద్దరు రాయలసీమ నాయకులు అని చెప్పి ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయని కూడా ఆయన స్నేహితులు అప్పుడప్పుడు ఉటంకిస్తూ ఉంటారు. కేటీఆర్ 2004 తరువాత ఇక్కడ ఉద్యమం బాగానే ఊపందుకుంది, రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉన్నది అని గమనించి 2009లో పోటీకి సిద్ధమయ్యాడు.
అప్పటి వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేస్తున్న నాయకుడు ఉద్యమకారుడు ఎవరంటే హైకోర్టు న్యాయవాది కేకే మహేందర్ రెడ్డి. కేకే మహేందర్ రెడ్డి మొదటి రోజు నుంచి ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సిరిసిల్లలోనే కాదు కరీంనగర్ జిల్లాలోను, హైదరాబాదు, రంగారెడ్డి రాష్ట్రంలో పర్యటిస్తూ కేకే మహేందర్ రెడ్డి విశిష్టమైన సేవలను అందిస్తే ఏదైనా పుత్రవాత్సల్యం కదా. కేసీఆర్ 2009 ఎన్నికల్లో కేకే మహేందర్ రెడ్డికి సీట్ ఇవ్వాల. కొడుకు మీద ప్రేమతో టీఆర్ఎస్ పార్టీ టికెట్ 2009లో కేటీఆర్కి ఇస్తే కేకే మహేందర్ రెడ్డి గాయపడిన పులిలా ఇండిపెండెంట్లా పోటీ చేశాడు. పోటీ చేస్తే కేవలం కేటీఆర్కి కేకే మహేందర్ రెడ్డికి వచ్చిన తేడా ఓట్లు 171. ఇండిపెండెంట్గా కేకే మహేందర్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే సాంకేతికంగా ఆయనే గెలిచినట్టు. ఆ విధంగా మొట్టమొదటిసారి కేటీఆర్ 2009లో విజయం సాధించి 2010లో రాజీనామా చేసి ఉప ఎన్నిక ద్వారా మళ్ళీ గెలిచి 14, 18 ఇప్పటికి 4 సార్లు సిరిసిల్ల నుంచి విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు 3 పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ తరపున కేకే మహేందర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరపున ఫైర్ బ్రాండ్ జర్నలిస్టు, గతంలో ఒక యువ తెలంగాణ పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రాణి రుద్రమ. ఈ ముగ్గురు కూడా హోరాహోరీ నువ్వా నేననే విధంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాణి రుద్రమ చక్కటి వాక్చాతుర్యం. ఈ ముగ్గురులో కేటీఆర్, కేకే మహేందర్ రెడ్డి, రాణి రుద్రమ ముగ్గురులో పోలిస్తే రాణి రుద్రమ తన యొక్క భాషపై పట్టు, విమర్శనాస్త్రాలు సంధిస్తే పదునైన బాణాల్లా ఉంటాయి. తదుపరి భారతీయ జనతా పార్టీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం. బీసీ అభ్యర్థి అంటే ఈటెల రాజేందరే ముఖ్యమంత్రి. దాంతోపాటు మహిళలకు సింహభాగం 52 సీట్లు మొదటి విడత ప్రకటిస్తే 52లో 12 మంది మహిళలకు స్థానం కల్పించింది భారతీయ జనతా పార్టీ. 119 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది 7 మహిళలకి. 2014 నుంచి 2018 వరకు ఉన్న క్యాబినెట్లో మహిళలు లేకుండా మంత్రివర్గ మండలిని ఏర్పరిచిన రాజకీయ నాయకుడు చరిత్రలో మిగిలిపోతాడు ఎవరంటే కేసీఆర్. అందరికీ ఆశ్చర్యం కలిగే అంశం, సమాజంలో సగభాగం, ఆకాశంలో సగం భాగం, అట్లాగే ఓట్లలో 50% ఉన్న మహిళలను పూర్తిగా విస్మరించి మంత్రివర్గంలో స్థానం కల్పించినందువల్ల విద్యాధికులైన మహిళలు, చైతన్యవంతులైన మహిళలు ఆగ్రహావేశాలతో మండిపడుతున్నారు. మహిళలంటే గౌరవం లేదు, మాకు సముచిత స్థానం ఎవరు. అందరికంటే 3 రాజకీయ పార్టీలో భారతీయ జనతా పార్టీకి దాంట్లో మహిళలకు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. ఇక్కడ అభివృద్ధి విషయంకి వస్తే అంటే ముఖ్యమంత్రి కుమారుడు, అన్ని వ్యవహారాలు కూడా ఆయనే చక్కబెట్టేది. ప్రభుత్వ నిధులతో కొన్ని అనుకూల అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు కేటీఆర్. కార్మికుడే యజమాని, వర్కర్ టు ఓనర్ స్కీమ్. నేత కార్మికులు మీరు ఎంతసేపు మగ్గాలు, హ్యాండ్లూమ్లు, పవర్లూమ్లే కాకుండా మీరే యజమాని కావాలి, మీకు ఆర్డర్లు ఇస్తాం. బతుకమ్మ చీరలు,
సంక్రాంతి పండుగ చీరలు, ఆశా వర్కర్లు అంగన్వాడీలకు ఇచ్చే యూనిఫార్ములు, స్కూల్ యూనిఫామ్లు, గురుకుల పాఠశాలలో ఉండే యూనిఫామ్లన్నీ కూడా ఈ సిరిసిల్లలో ఉండే నేతకారులకు ఇచ్చి వాళ్ళను ఒక చిన్న సైజు పారిశ్రామికవేత్తలుగా రూపుదిద్దే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక 2 కేటీఆర్ ఉండబట్టి సిరిసిల్ల జిల్లా కేంద్రం అయింది. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా అయింది. 3 అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, JNTU ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, వ్యవసాయ కళాశాల, ఇవన్నీ కూడా ఈనాడు ఒక విద్యా కేంద్రంగా విరాజిల్లుతూ ఉంది. ఇక 4 KG to PG విద్య. ఇది వ్యూహం ఏంటంటే పలకతో రండి, పట్టాతో పొండి. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేటలో ఇప్పటికే KG to PG విద్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 5 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను కూడా అక్కడ ప్రారంభించి ఉపాధి కల్పిస్తున్నారు. 6 టెక్స్టైల్ పార్కు ద్వారా నేతన్నలకు ఉపాధి లభిస్తూ ఉంది. 7 కాళేశ్వరము 9వ ప్యాకేజీ ద్వారా తాగునీరు, సాగునీరు ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. 8 వలసలు ఆగినాయి. ఇంతకుముందు సిరిసిల్ల నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళేవారు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళేవారు, అవి కూడా ఆగినాయి. ఇక 9 రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టు కేటీఆర్ అంటే యువరాజు. ఒకానొక సందర్భంలో కేసీఆర్ లేని సమయంలో కేటీఆరే మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సిరిసిల్ల నియోజకవర్గంలో రోడ్లు, సిరిసిల్ల మున్సిపాలిటీలో డివైడర్లు, సెంట్రల్ లైటింగు, LED బల్బులు, అక్కడ మున్సిపాలిటీలో చక్కటి అభివృద్ధి మనకు కంటకు కనపడుతుంది. ఇక 10 గ్రామీణ ప్రాంతంలో అడిగినన్ని చెక్ డ్యాముల నిర్మాణం జరిగింది. సిరిసిల్లలో కొన్ని ప్రతికూల అంశాలు కూడా బీఆర్ఎస్కి సమస్యాత్మకంగా మారినాయి. మొట్టమొదటిది సిద్దిపేట హరీష్ రావు భారతీయ జనతా పార్టీ సహకారంతో రైలు లైన్ ఏర్పాటు చేసుకున్నారు. సిద్దిపేటకు రైలు వస్తూ ఉంది. సిద్దిపేటలాగా సిరిసిల్లకు కూడా నేను రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసినా అది ముందుకు సాగటంలా రైలు ఎక్కి ఆ వసతి ఇంకా సిరిసిల్ల ప్రజలకు రాల. 2 సిరిసిల్ల మున్సిపాలిటీలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేశారు. ఆ విలీనం చేసిన గ్రామాల యొక్క అభివృద్ధి కానీ వాళ్ళ యొక్క స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు లేదు. ఆ విలీన గ్రామాల యొక్క పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అనే చందాను ఉన్నది. ఇక 3 నియోజకవర్గంలో కేటీఆర్ అనుచరుల యొక్క హవా మామూలుగా లేదు. ఎందుకంటే కేటీఆర్ మొత్తం రాష్ట్ర పరిపాలన తండ్రి తరపున, ఇక ముఖ్యమంత్రి కాని ముఖ్యమంత్రి విధులన్నీ ఆయనే. కేసీఆర్ చెప్పినా చెప్పకపోయినా కేటీఆర్ ఆజ్ఞల్నే ప్రభుత్వాధికారులు, మంత్రులు అందరూ కూడా ఈయనే ముఖ్యమంత్రిగా భావిస్తూ ఆయన ఆదేశాలు పాటిస్తుంటారు. మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ, పరిశ్రమల శాఖతో తలమునకలై ఉన్న కేటీఆర్ అనుచరులు, వాళ్ళు సిరిసిల్లలో అనుచరులు చేసే వాళ్ళ యొక్క ఆగడాలు, పైరవీలు, దౌర్జన్యాలు, దబాయింపులు, దాంతో కొంతమంది ప్రజలు, సాధారణ పౌరులు వెసిగిపోయి ఉన్నారు. ఇక 4 కాళేశ్వరం 9వ ప్యాకేజీ విషయంలో అంత అధికారం చేతిలో ఉన్న, నిధులున్న 9వ ప్యాకేజీ విషయంలో అక్కడ అరకొరగానే జరుగుతూ ఉంది. నత్తనడకన 9వ ప్యాకేజీ నడుస్తుందనే భావన సిరిసిల్ల ప్రజల్లో ఉంది. ఇక్కడ త్రిముఖ పోటీ. ఎప్పుడైతే ఈమె రాణి రుద్రమ్మ రంగంలో దిగిందో, ఆమె నిజంగా ఆనాటి రాణి రుద్రమ్మల పౌరుషానికి మారుపేరు, అట్లాగే పంచి డైలాగులు. కనుక కేకే మహేందర్ రెడ్డి, కేటీఆర్, రాణి రుద్రమ్మ ఈ ముగ్గురు మధ్యలో త్రిముఖ పోరు. హోరాహోరీ, నువ్వా నేనా.
ఈ రాణి రుద్రమని వ్యూహాత్మకంగా అక్కడికి రంగంలో దింపారు. మొదట్లో భారతీయ జనతా పార్టీ రాణి రుద్రమకి ఇబ్రహీంపట్నంలో అక్కడ సీట్ కేటాయిద్దామని ఆలోచించిన కేటీఆర్కి గట్టి పోటీ ఇచ్చి ఆయన్ని నియోజకవర్గంలో కట్టిపడేసేలా చేయటం, రాష్ట్రంలో తిరగకుండా ఎక్కువ సమయం సిరిసిల్లలో తిరిగేలా చేయటానికి, ఆ విధంగా రాణి రుద్రమైతే చక్కటి పోటీ ఇవ్వగలదు, ఆమె యొక్క వాక్చాతుర్యంతో ప్రజలను ముఖ్యంగా మహిళలను ఆకట్టుకోగలదని చెప్పి రాణి రుద్రమ ఆమె తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతూ ఉంది. రాజకీయ అనుభవం తక్కువైనా ఒక జర్నలిస్టుగా ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఏది మాట్లాడినా ముక్కుసూటిగా నిక్కచ్చిగా ఒక సభ్య పదజాలాన్ని వినియోగిస్తూ గౌరవప్రదమైన భాషను వినియోగిస్తూ రాణి రుద్రమ ఈరోజు నేను ఏమాత్రం తీసిపోను, గతంలో 2014లో 2018లో కేటీఆర్ సునాయాసంగా గెలిచాడు. కానీ 2023 ఎన్నికలు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఈ ముగ్గురు మధ్యలో ఉండే త్రిముఖ పోరు, నువ్వా నేనా ఎవరు విజేత కాబోతున్నారనేది ఆసక్తిని సిరిసిల్ల ప్రజలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలు, ఓటర్లు, అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఏం జరగబోతుందని, గెలుపు ఎవరిది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.